మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఎవరి పాదాల కింద? క్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తము పైని క్రీస్తుని సంఘములకు శిరస్సుగా నియమించెను అని రాసి ఉంది. గుర్తుంచుకోండి, క్రీస్తుని భూలోకానికి పంపించింది ఎవరు? దేవుడు. విడిపోయినటువంటి యూదుల్ని అన్యుల్ని సువార్త ద్వారా సమాధాన పరచాలని నిర్ణయించింది ఎవరు? క్రీస్తుని కల్వరిలో మరణించినట్లు బలిగా నిర్ణయించింది ఎవరు? క్రీస్తుని మృతుల్లో నుంచి లేపింది ఎవరు? క్రీస్తుని ఆరోహణమైన తర్వాత ఆహ్వానించి నా కుడిపార్శ్వాన్ని కూర్చో, నేడు నేను నిన్ను కని ఉన్నానని ప్రకటించింది ఎవరు? దేవుడు. అప్పుడు క్రీస్తుని సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరు? ఆ సంఘమైన శరీరం అని చెప్పింది ఎవరు? కాబట్టి శరీరం ఒకటి, సంఘం ఒకటి కాదు. సంఘమే శరీరము, శరీరమే సంఘం. ఈ శరీరము లేదా ఈ సంఘం ఎవరెవరితో కట్టబడింది? దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే విడిపోయినటువంటి యూదుల్ని అన్యుల్ని ఇప్పుడు సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు? ఒక్క శరీరంగా చేస్తున్నాడు.